హాయ్ హలో నమస్తే. నేను మీ సంగం మహేష్. ఈరోజు మనం తూప్రాన్లోని పోతురాజపల్లిలో ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్టుగైతే మనం వివేకానంద గారు, అంబేద్కర్ గారు ఇలాంటి మహనీయుల విగ్రహాలు చేస్తున్నారు మన వెంకటేశ్వరి గారు. ఇది 38 సంవత్సరాల సంది ఈ విగ్రహాల తయారీలో ఉన్నారు. వారు ఇలాంటి ఎన్నో విగ్రహాలు ఎన్నో ప్రాంతాలకు పంపించి ఈ విగ్రహాలు స్థాపించడానికి సహాయపడుతూ ఉన్నారు. అదే వారిని ఇప్పుడు మనం వారితో కలిసి వారి ఈ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. చూద్దాం వెంకటేశ్వర గారు. ఇప్పుడు మా వెంకటేశ్వర గారి దగ్గర ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఫాదరు నుంచి మాకు చిన్నతనం నుంచి మా ఫాదరు ఇదే వృత్తిలో ఉండేవాడు. ఆ తర్వాత మేము వృత్తి మా పిల్లలేమో కంసాలికి అవసరాలు. ఆ తర్వాత అతను కూడా ఈ పని ఆ పని కొద్దిగా చేసుకుంటూ ఇదే ఆర్టిస్ట్గా మొదలు నేర్చుకున్నది ఇది ఆర్టిస్ట్గా నేర్చుకొని మొత్తము విగ్రహాలు అన్ని రకాల విగ్రహాలు సిమెంట్లో మరియు ఫైబర్ కూడా చేస్తాం, కావాలంటే కూడా ఫైబర్లో చేస్తాం. ఆ తర్వాత ఏంటంటే మీకు చిన్న 1 ఫీట్ నుంచి 10 ఫీట్ బిలో వరకు చేయగలుగుతాం సిమెంట్లో. అంటే మీ తండ్రి గారు చూపించిన దారిలోనే దారిలో మా తండ్రి గారు 38 సంవత్సరాలు 87 నుంచి 87లో మా తండ్రి గారు చనిపోయిండు. ఆ తర్వాత ఎంబడి 3 రోజులకి మాకు కొంపల్లో విగ్రహం స్టార్టింగ్, గాంధీ విగ్రహం స్టార్టింగ్ కొంపటి, అది స్టార్టింగ్ నుంచి మాకు ఇదే రండి. ఆ తర్వాత దేశ నాయకులు మామూలుగా దేవతల విగ్రహాలు, పిల్లమ్మ విగ్రహాలు, దుర్గమ్మ విగ్రహాలు, అన్ని రకాల విగ్రహాలు. సుమారు ఇప్పుడు ఎన్ని ప్రాంతాలకు పంపించినట్టు? ఇక్కడ వరకు సిటీ నుంచి కూడా వస్తారు. ఇక్కడ నుంచి నిజామాబాద్ లోపల అయితే కామారెడ్డి దేవతల వరకు, ఇక్కడ పడమర అంటే జైరాబాద్, ఇక్కడ నల్గొండ వరకు, అక్కడ కర్నూలు వరకు కూడా ఇచ్చినాం. ఇక్కడ సిద్దిపేట బిలో సిద్దిపేట వరకు ఇచ్చినాం. ఇప్పుడు అంటే మీరు ఆన్లైన్ సదుపాయాలు కూడా ఉన్నాయి మీ దగ్గర? ఆన్లైన్ సదుపాయాలు అంటే వాళ్ళు కావాలనుకుంటేనే మేము చేయగలుగుతాం. అట్లేంటి మీరు ఓకే అంటే మేము ట్రాన్స్పోర్ట్ కూడా చేసి ఇవ్వగలుగుతాం ఆన్లైన్. విన్నారు కదండి, అన్నగారు వెంకటేశ్వరి గారు ఏదైతే సేవలో ఉన్నారో విగ్రహాల తయారీలో. కాబట్టి మనం మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము నంబరు. ఆ నంబర్కి ఫోన్ చేసి అన్నగారికి చెప్తే అన్న మీకు చేస్తారు. కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. ధన్యవాదాలు.